ఏంటయన్నీ పచ్చిమిరపకాయలేనా? అన్నీ నిజమైన కాయలా? డూప్లికేట్ కాయలు పెట్టారా? ఇవన్నీ ఒరిజినల్ పచ్చిమిర్చియే. మేము ఇప్పుడే పొలమైతే వచ్చామన్నమాట వీటిని హార్వెస్ట్ చేయడానికి. మీరు కూడా ఒక్కసారి చూసేయండి. మేమైతే పనికొచ్చిన పచ్చిమిర్చి తోట. ఇదైతే చాలా అయితే కాపైతే బాగా వచ్చింది. చాలా మంది అయితే అడిగారు మీకు ఎలా అర్థమవుతుంది ఈ పచ్చిమిరపకాయలు కోయడానికి అని చెప్పేసి. ఎందుకనంటే పచ్చగా ఉన్నాయి కదా, మీకు ఎలా అర్థమైందని అడిగారు అనమాట. ఎంత పచ్చగా ఉన్నా సరే మనకు అర్థమైపోయిద్ది అనమాట తయారైన కాయలు. వాటిని మాత్రమే హార్వెస్ట్ అయితే చేస్తాము. మనకి బయట మార్కెట్లో ఎలా ఉంటుంది, మనకి యూజ్ చేసుకునే కాయలే కదా వస్తాయి, అలాంటివేనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేము ఒకరికొకరం పోటీతో కోస్తున్నాము కాయలు అనేవి. ఎందుకంత పోటీగా కోస్తున్నామనంటే చూస్తుంటేనే కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చెట్లకి బాగా కొమ్మలు అయితే వచ్చినాయి అనమాట. ఆ కొమ్మల నిండా కాయలే ఉన్నాయి. ఎక్కడ చూసినా మినిమం 1 కేజీ 2 కేజీలు అయితే వస్తాయి అనమాట ఒక్కొక్క కొమ్మకి. నిదానంగా కోసిన గంపలు అయితే తొందరగా నిండిపోతున్నాయి అనమాట. ఆ గంపల్లో నిండిపోయిన కాయలన్నీ బోరాల్లో అయితే వేయాలి. బోరాలు అంటే ఏంటో కాదు, గోను సంచులు అనమాట. గోను సంచులు అయితే వేసి పెడతాము. ఒక్కొక్కళ్ళు మినిమం 7 గంపలు అయితే కానీ ఒక్క బోరం అయితే నిండదు. అసలు ఈ బోరాల్లో ఎన్ని కేజీలు పడతాయో, మనిషికి ఎన్ని కేజీలు కోస్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.